for the grand unveiling of Operation Padma, a movie that promises content with concepts, drama with depth, and action with purpose. So, దీన్ని స్టార్ట్ చేసే ముందు మనం ఒక ఇండియన్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేద్దాం. Let's give them a big round of applause. He deserves a big round of applause once again. సో ఇదే జోష్తో మనం ముందుకు వెళ్ళిపోదాం. సో అసలు ఆపరేషన్ పద్మ అంటే ఎవరికైనా తెలుసా? వాట్ ఈజ్ ఆపరేషన్ పద్మ? ఆపరేషన్ సింధూర్ తెలుసు, చాలా ఆపరేషన్స్ తెలుసు, ఇంకేం తెలుసు చెప్పుకుందామా? సో ఎనీవన్? సరే సార్, మీరు చెప్తారా? అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఆపరేషన్ పద్మ మీకు పోస్టర్ ఎదురు కనపడుతుంది కదా. సో ఈ పోస్టర్ చూశాక మీకు ఏమనిపిస్తుంది? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మీకు 6 మెంబర్స్ కనిపిస్తున్నారు కదా. సో ఒక్కొక్కరి లుక్ ఒక్కొక్క సైడ్ ఉంది. సో ఒక్కొక్కరి లుక్ మీకు ఏమనిపిస్తుందో చెప్తే మీకు మంచి గిఫ్ట్ ఉంటుంది. ఇంకొకటి కూడా, ఇప్పుడు మీరు ఆ పోస్టర్ చూశాక మీకు ఏమనిపిస్తుంది అది చెప్పి తర్వాత కూడా మీరు సెల్ఫీ తీసుకొని మేము ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, దానికి మీరు ఫోటో పంపించినట్టయితే మీకు మరొక గిఫ్ట్ ఉంటుంది. సరే, ఆపరేషన్స్ గురించి మీకు ఎన్ని తెలుసు చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చాలా ఆపరేషన్స్ అనేది మాట విని ఉంటారు. ఆపరేషన్స్ అనేది ఎన్నెన్ని విధాలుగా జరుగుతుందో చెప్పండి. చెప్పమ్మా, మీరు చెప్పాలి. చెప్పండి. సర్జరీ, ఇంకా ఆపరేషన్స్ గురించి ఒక్క 2 minutes ఆపుదాము. సరే, ఇందాక ఇంత మంచి డాన్స్ అందించిన వారు మన శ్రీ కళారత్న పిల్ల ఉమా మహేశ్వర పాత్రుడు గారు, ఆంధ్ర నాట్యం నుంచి. అంత మంచిగా డాన్స్ చేశారు. సో కమింగ్ టు ది ఆపరేషన్స్. అదే ఆపరేషన్స్ అంటే తెలుసు కదా. ఆపరేషన్ చక్కగా బోలిన ఆపరేషన్స్, పోలీస్ స్టేషన్ ఆపరేషన్స్, స్పైలు ఆపరేషన్ సింధూర్లు. మాట్లాడండి. ఏం మాట్లాడరేంటి ఫ్రమ్ ది ఆడియన్స్? ఇదేనా మా పిఎస్ఎంఆర్ అంటే? పిఎస్ఎంఆర్ అంటే అక్కడ ఉండిద్ది. ఏంటి ఎక్కడ వెళ్ళిపోతున్నారు? మాట్లాడండి. ఆపరేషన్స్ అంటే ఏంటి? విజయవాడ అంటే బెజవాడ అంటే ఇలా ఉంటది. అసలు బయట పిఎస్సిఎంఆర్ కాలేజ్ అంటే ఆటలోను పాటలోను చదువులోను చించేస్తారంట. మరి వాళ్ళందరూ పిఎస్సిఎంఆర్ కాలేజ్ అంటే విద్యార్థుల టాప్. ఆపరేషన్ సింధూర్ ద్వారా టెర్రరిస్టుల రక్తంతో వాళ్ళకి పొట్టు, మా దేశానికి గుర్తు పెట్టుకున్నట్టు చెప్పారు కదా. అలాగే ఆపరేషన్ అనేది ఏదైనా జరిగిన ఇంపాక్ట్ బాధించబడిన వాళ్ళకి కానీ ఇంకా బాధపడాల్సిన వాళ్ళకి ఆపరేషన్ ద్వారా నిర్ధారించి వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడం, మేమున్నామని ఆపరేషన్ ద్వారా పర్ఫామ్ చేసి అందరికీ ఉండి బాధించబడిన వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, ఇలాంటి ఘటనలు ఆపడానికి ఆపరేషన్ చేస్తున్నాం. ఇది ఇక్కడ రావడం 2వ సినిమా. ఫస్ట్ సినిమా రంగు సినిమా విజయవాడలోనే. మొత్తం విజయవాడ అంటే ఎక్కడ ఉంటుంది? విజయవాడ పిన్ టు పిన్ అమ్మవారి గుడి దగ్గర నుంచి, కాలేజీ దగ్గర నుంచి, చిట్టినగర్, వాగ్సెట్ అండ్ కేబిఎన్ కాలేజీలో మేము ఫైట్ చేస్తాం. ఫైట్ సీన్స్ అన్ని కేబిఎన్ కాలేజీ. మొత్తం విజయవాడ మొత్తం రంగు సినిమాలో చూపిస్తాం. అలాగే ఈయన విజయవాడ అంటే బాగా ఎక్కువ మక్కువ ఎక్కువ. దాని మీద ఫస్ట్ ఈ విజయవాడ రావాలి. విజయవాడ ఏంటంటే మా కాలేజ్ ఉంది, మా కాలేజ్ అయితే ఈయన ఎక్కడో గౌరవమైన ఉంటాడు. అమరావతి అల్లుడు. మీ జోష్ కావాలి మాకు. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి, విజయవాడ అంటే నేను ఉండేది హైదరాబాద్ లో, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చా. ఈ జోష్ ఉండాలని చాలా చాలా సైలెంట్ గా ఉంది. ఆ జోష్ కావాలి మాకు. ఏదైనా మాట్లాడాలనుకోండి ఆపరేషన్ పద్మ గురించి గట్టిగా మాట్లాడండి, గట్టిగా చెప్పండి. కొంచెం గట్టి ఎవరైనా మాట్లాడతారంటే చెప్పండి. గిఫ్ట్ గురించి అని కాదు, అంటే లేడీస్ అక్కడ జోష్గా కనపడుతున్నారు. జెంట్స్ ఏంటి మనమేంటి కావాలి మనమే అర్థమైందా? మనకే కాలం ఉంటుంది.
కోగంటి రామారావు గారు, సీనియర్ టీడీపీ లీడర్. అప్పట్లో సారీ వాళ్ళకి ధన్యవాదాలు. పద్మ ఆపరేషన్ చార్జ్. నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ వస్తుందనుకుంటున్నావా? వాడు ఒక నోటోరియస్ ప్రొఫెషనల్ కిల్లర్. ఎలక్షన్ కోడ్ ఇంకా 45 రోజులుంది. ఆ కులదీప్ ఏమైనా చేయదలుచుకుంటే 20 రోజుల్లోనే చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో టీం మొత్తాన్ని చంపాలి. అంటే ఫైర్. సో ఇదే చూస్తాం నెక్స్ట్ మన ఏడీ ఆఫ్ పద్మావతి ఫిలిమ్స్, హూ ఇస్ ద ఓనర్ అరవింద్ గారు, గట్టమనేని అరవింద్ బాబు గారు, హూ ఇస్ ద రిలేటివ్ ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏబీ ప్లీజ్. ఎవరైతే అక్కడ మూవీ పోస్టర్స్ ఉన్నాయి కదా, మీ పక్కనే మూవీ పోస్టర్స్ ఉన్నాయి, ఆ మూవీ పోస్టర్స్ తో సెల్ఫీ దిగి ఒక 5 minutes లో మీకు ఒక వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తారు. ఆ వాట్సాప్ నంబర్ కి పంపిస్తే ఫస్ట్ 50 minutes కి గిఫ్ట్ ఉంటుంది. 5 minutes లో సెల్ఫీ దిగి వాట్సాప్ నంబర్ కి పంపాలి. సో ఆర్ యు గైస్ రెడీ? హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. హలో విజయవాడ. నా పేరు బాబా కల్లూరి. నేను ఈ మూవీలో మంచి కీ రోల్ పోషించాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కార్తికేయ గారికి, ప్రొడ్యూసర్ రాఘవ మండల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారాజులు గట్టమనేని అరవింద్ బాబు గారికి, అలాగే రామారావు గారికి, అలాగే నాయుడు గారికి, అలాగే పిఎస్సిఎం ప్రిన్సిపాల్ అయినటువంటి శరవణ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మాత్రం మీరందరూ కూడా స్టూడెంట్తో పాటు ఇంట్లో అమ్మా నాన్నతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తి కొట్టున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా థియేటర్ తీసుకెళ్ళి అందరికీ కూడా సినిమా చూపించాల్సిందిగా మనస్ఫూర్తి కొడుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. హాయ్, ఆపరేషన్ పద్మ మూవీ టీంతో విజయవాడ వచ్చేసాను నేను. యాక్చువల్లీ ఇందాక మాట్లాడాను, మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు నా గురించి. యాక్చువల్లీ నేను మాట్లాడడం కన్నా మాట్లాడటం ఎక్కువ ఉంటుంది. నేను మాట్లాడడం అలాగే ఉంటుంది, అంతే కదా, అలాగే ఉంటుంది. మరి అయితే ఈ
ఆపరేషన్ పద్మ ప్రొడ్యూసర్ ఘట్టమనేని అరవింద్ బాబు గారికి, ఈ సినిమా మరో ప్రొడ్యూసర్ మా రాఘవ గారికి అండ్ రాంబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్య కార్తీక్ అన్నకి, నాకు నేను ఫస్ట్ తేజ గారి మూవీలో నీకు నాకు కలిసి చేసిన తేజ గారి సినిమా నుంచి నేను నా ప్రస్థానం స్టార్ట్ అయినా సరే నాకు పునాది రంగు సినిమా చేసి ఇక్కడ నేనంటూ నిరూపించుకున్న తర్వాత ఆ రంగు సినిమాలో చిన్న అవకాశం ఇచ్చి నన్ను హైదరాబాద్ దాకా వెళ్ళే అంత స్థాయికి తీసుకొచ్చిన ఈ డైరెక్టర్ కార్తికేయ గారే. యాక్చువల్లీ నాకు ధైర్యం నింపింది ఆ రంగు సినిమా. తర్వాత నేను ఎటు చూసుకోకుండా ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఇప్పటికీ 12 మూవీస్లో చేశాను. నెక్స్ట్ March 26 కూడా మా సినిమా కూడా ఉంది. ఈ సినిమా కార్యక్రమానికి ముందుగా విజయవాడని డైరెక్టర్ గారు ఎందుకన్నా కొన్నారు, ఎందుకంటే చెప్పేసరి నేను మాట్లాడాల్సిందంతా ఇక్కడ మాట్లాడేశాను. కానీ ఈ సినిమా సక్సెస్ అదంతా పక్కన పెడితే సినిమాలో ఉన్న మెసేజ్ మనందరికీ ఏంటంటే పొలిటికల్ డ్రామా ఇది ఎలా ఉంటుంది అనేది మనం ఏంటంటే ఇప్పుడు చూస్తారు. ఇంతకుముందు యూట్యూబ్లో ఈ ఛానల్స్ ఇవన్నీ లేనప్పుడు ఒక విధంగా ఉండేది. ఇప్పుడు ఎన్ని వచ్చిన తర్వాత ప్రతి దానికి ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తున్నారు, తెలుస్తుంది. కానీ ఆపరేషన్ సింధూర్ వచ్చిన తర్వాత ఆపరేషన్ గురించి ఏంటి, ఆపరేషన్ అంటే మనం సర్జరీ రూమ్లో చేసే ఆపరేషన్ అనుకుంటాం. కానీ పొలిటికల్గా గోల్డ్ ఆపరేషన్స్ మనకు తెలియకుండానే గోల్డ్ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ డైరెక్టర్ గారిని అడగకుండా ఏదేదో చెప్పేస్తాను, ఏదేదో మాట్లాడేస్తున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటారో నాకు తెలియదు. యాక్చువల్లీ హీరో మా తమ్ముడు నరేష్ అండ్ క్యాండీ హీరోయిన్ చెప్తాను. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు. వీళ్ళు ఎందుకు కష్టపడ్డారంటే డైరెక్టర్ కష్టపెట్టేస్తారు బాగా. ఎలా ఉంటుందంటే మామూలు షూటింగ్ అంటే డైరెక్టర్ డేట్స్ ఇచ్చి రండి అని పిలుస్తారు, కానీ డైరెక్టర్ అలాంటి కాదు. ఎలా ఉంటుందంటే ఆ వర్క్షాప్ చేయాలి, ఒక 20 days అంటాడు. షూటింగ్ 10 రోజులే వస్తారు అంటాడు. 20 days వర్క్షాప్ అంటే ఇంతకుముందు హీరోయిన్స్ ఉందా సాంగ్స్ రొమాన్స్ లేకపోతే కానీ పాప హీరోయిన్ ఏంటంటే ఫైట్స్ ఎక్కువ. యాక్చువల్లీ నాతో ఫైట్ చేసింది. నేను అనుకున్నా అరే నేను ఫస్ట్ అన్నా ఏంటన్నా నాతో చేయగలనా అని. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం నేను చిన్నప్పటి నుంచి ఇదే కేబిఎన్ కాలేజీలో బ్యాక్ సైడ్ కరాటీ క్లాసులు జరిగాయి నా చిన్నప్పటి నుంచి. నేను నాకు తెలిసి ఒక 4th క్లాస్ నుంచి 10th వరకు కరాటీకి వెళ్ళేవాడిని. నాకు పంచెస్ అన్నీ బాగా అలవాటు అనమాట. ఈ షూటింగ్లో చేస్తుంటే ఫస్ట్ అమ్మాయి భయపడకుండా లేకపోతే చేయట్లేదా ఏంటనుకున్నా. 2 days ఖాళీ ఇచ్చారు. సెలవు ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి నా మీద అరే ఈ అమ్మాయి ఎలా చేస్తుంది అంటే నాకు అనిపించింది ఏంటి 2 days ఇంత చేంజా అంటే అమ్మ లేడీస్కి మనం ఛాన్స్ ఇచ్చామంటే మన మీద ఎక్కేస్తారు. మామూలు అంటే లైఫ్లో ఇప్పుడే కాదు ప్రతి చోట ఛాన్స్ తీసేసుకుంటున్నారు. వాళ్ళే ఛాన్స్ మన ఇవ్వవసరం అలా అనిపించింది. చాలా బాగా చేసింది అమ్మాయి. నరేష్ అంటే ఇంక చెప్పవలసిన నాతో పాటు రంగు చేశాడు. ఇంకా తను ప్రజెంట్ ఒక 4 సినిమాలు చేస్తున్నాడు. చాలా మంచి ఆర్టిస్టు. ఇక్కడ దీంట్లో చేసిన మా రగన్న ఆయన ఆర్టిస్టు అండ్ డైరెక్టర్. రీసెంట్గా డైరెక్షన్ చేస్తున్నారు. అశోక్ మా బ్రదరు తను చాలా చాలా మంచి ఎఫెక్ట్ పెట్టారు ఈ సినిమాలో. అంటే కొంతమంది రాలేదు కానీ అందరూ హెల్ప్ చేస్తూ జాగ్రత్తగా నీట్గా కథని ఎలాగా జాగ్రత్తగా తీయడానికి డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ చేశాము. ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చిన మన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, ప్రిన్సిపల్ సార్కి అండ్ టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. విజయవాడ అంటే మోగుపోవాలంటే జై భవానీ, జై దుర్గమ్మ, జై శ్రీరామ్. హాయ్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అతిథి మహారాజులకి, కాలేజ్ యాజమాన్యానికి, స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారం. నేను ఈ మూవీకి కల్పిస్ట్గా వర్క్ చేశాను. కల్పిస్ట్ అంటే డిఏ.
సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కార్తికేయ గారికి రుణపడి ఉన్నాను నేను. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా. నేను ఈ సినిమా కలరేషన్ చేస్తున్నప్పుడు చూశాను, చాలాసార్లు చూశాను, మన షో కూడా చూశాను, చాలా బాగుంది. మీరందరూ ఫిబ్రవరి 6వ తారీఖున థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు మరవలేదు. మీరు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ గారు వెల్కమ్ చేస్తున్నాం. అభిమాని ప్రభాస్ అభిమాని మనోడు. గారికి అండ్ గెస్ట్లకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్ పద్మ, ఒక ఆపరేషన్ పద్మ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూసాము, ఎన్నో ఆపరేషన్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మా ఆపరేషన్ పద్మ ఏంటంటే ఒక మంచి పొలిటికల్ డ్రామా, యాక్షన్ ఉంది, లవ్ ఉంది, అండ్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మంచి కంటెంట్తో వస్తున్నాం. ఈ రోజుల్లో చిన్న సినిమాని మీరు తక్కువ చేసి చూడకండి. ఇది ఒక మంచి సినిమా. ఇది కొన్ని సినిమాలు థియేటర్లో చూడాలి, ఇది థియేట్రికల్ సినిమా. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 6న మేము ముందుకు వస్తున్నాము. యాక్చువల్లీ నరేష్ చాలా ఇన్నోసెంట్ బాయ్. హైదరాబాద్లో అసలు 2-3 అవర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంటే మాట్లాడాడు కానీ అంత సింపుల్ కాదు తను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హీరోగా సినిమా కదా, అందులో కొంచెం చిన్న టెన్షన్ పడ్డాడు అంతే, ఇంకేం లేదు. సారీ థ్యాంక్ యూ. కొంచెం నర్వస్ థ్యాంక్ యూ. ఆపరేషన్ పద్మ. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా మేమైతే ఏ చిన్న సినిమాని వాళ్ళం, ఏ చిన్న సినిమా అయినా సరే కంటెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తాం. ముఖ్యంగా మా పిఎస్ఎంఆర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు. మా స్టూడెంట్స్లో డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఏ చిన్న సినిమాని మేము తక్కువ చేయము, మాటిస్తున్నాము. సో నెక్స్ట్ కమింగ్ మన మీ అందరు కలిసి మీ ఫ్యామిలీ మెంబర్తో కలిసి థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మూవీలో టైటిల్ క్యారెక్టర్ వైజ్గా చాలా బాగుంటుంది. సో ఒక హీరోకి ఈక్వల్గా చేసే క్యారెక్టర్ అది. ఇలాంటి క్యారెక్టర్ ఒక అమ్మాయి చేయడం ఈ జనరేషన్లో చాలా కష్టం, కానీ దాని వెనుక చాలా వర్క్షాప్ చేసుకొని చాలా బాగా వచ్చింది మూవీ, చాలా బాగా చేశాం. సో మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారికి అండ్ రాంబాబు గారికి, రాఘవ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిఎస్ఎంఆర్ కాలేజ్ యజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అని చెప్పుకుంటే యాక్చువల్లీ తను మన తెలుగు అమ్మాయి. యాక్చువల్లీ ఏంటంటే మనకంతా ఇప్పుడు అలవాటు అయింది ఏంటంటే యాక్చువల్లీ నాకు తెలుగు రాదు అని అన్నదంటే యాక్చువల్లీ తెలుగు అమ్మాయిని ఎక్కడో అంటే మనం వేరే దగ్గర నుంచి తీసుకొచ్చుకొని పెట్టుకొని హీరోయిన్గా చేస్తున్న టైంలో డైరెక్టర్ గారు తెలుగు అమ్మాయికి అవకాశం ఇవ్వాలని ఒక గోల్డ్ని మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఆడిషన్స్ పెట్టి నాకు తెలిసి ఎక్కువ వర్క్షాప్ చేయించింది తనతోనే. ఎందుకనంటే
యాక్చువల్లీ డైరెక్టర్ అందరినీ తోగుతారన్నమాట. క్యారెక్టర్ అంటే నాకు ఇలాగే కావాలి, సిగరెట్ అంటే ఎలాగే కావాలి అన్నాను. ఇక్కడ సిగరెట్ ఇలా పైకి పెట్టారు. అదే మా ఫ్రెండ్స్ అడిగేవాడు, ఏంటంటే నీకు సిగరెట్ కాకుండా రాదు కదా అంటే నాకు రాదు. కానీ మరి అదే డైరెక్టర్ ఏంటంటే మామూలుగా పెడితే ఎవరు అడగరు, ఇలా పెడతారు ఏంటో సిగరెట్ ఎలా పెట్టారు పైకి అంటారు అని. ఏంటంటే ఎదుటోళ్ళు ఎలా ఊహిస్తారని ఆలోచించి దాన్ని బట్టి ప్లాన్ చేస్తారనమాట. అలాగే ప్లాన్ చేసిన ఒక ఆపరేషన్ పద్మ క్యారెక్టర్ చేసిన శాంతి. ఆల్ ది బెస్ట్ శాంతి. థ్యాంక్ యూ సో మచ్. Next, K. Naidu garu, film producer and director, who is already filming a movie in Vijayawada. So please. శ్రీరాములు గారి కాలేజీ విద్యార్థులు నమస్కారం. ఆపరేషన్ పద్మ అనేది ఒక వినూత్నమైన టైటిల్ అనిపిస్తుంది. జనరల్గా ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స. శరీరంలో ఏదైనా రోగం వస్తే దాన్ని బాగు చేయడానికి శస్త్రచికిత్స చేస్తారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఆర్మీలో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ఆపరేషన్ చేస్తారు. ఇందులో ఆపరేషన్ పద్మ అంటే పద్మ అనే అమ్మాయి ఈ ఆపరేషన్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను నేను, కొంతమంది మిత్రుల సహాయంతో. సో ఈ సినిమా అంతా యంగ్స్టర్స్ అంటే ప్రొడ్యూసర్స్ యంగ్స్టర్స్ కాకపోయినా మొత్తం ఇందులో నటీనటులందరూ కూడా సాంకేతిక నిపుణులు, డైరెక్టర్ కార్తికేయ గారు అందరూ కూడా యువకులు కొత్త ఐడియాలతో ఈ సినిమా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా నిర్మాతలకి, దర్శకుడికి నా అభినందనలు. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Our principal sir, Dr. S. Saravakumar sir, to speak a few words. Nothing to say. Just say all the best for the Operation Padma team to make the movie to be a blockbuster. I will support them. Okay, all the best. I request our senior TDP leader K. Ramarao garu to speak a few words. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న సంవత్సరం నుంచి చాలా కష్టాకారికి సొంత బాగుంది. ఆయన పద్మాలయ బ్యాంక్ మీద దాదాపు 30 సినిమా తీశారు నాకు తెలుసు. అయినా మాకు పెద్దగా సినిమా మా అల్లుడి గారు కష్టాకారి సొంత మేనగాడు భర్త అరవింద్, మా కుటుంబ సభ్యులాంటి మా అరవింద్ అమ్మగారిని కార్యక్రమాలకు వచ్చి ఆ భగవంతుడి వల్ల, అమ్మవారి వల్ల, మీరందరి ఆశీస్సులతో ఈ సినిమా గొప్పగా ఆడాలని ప్రముఖ నిర్మాతగా వారి మామగారి యొక్క లోతులు తీర్చాలని అరవింద్ గారు సహాయం మాకు దీనికోసం కష్టపడే హీరోయిన్ గారు, హీరోలు, మిత్రులందరూ యువతరానికి వారందరూ కూడా సహాయపడాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు గారు అల్లుడు అరవింద్ గారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Next, I request Venkat garu, branding partner, to speak a few words. ఆపరేషన్ పద్మకి ఒక వన్ ఆఫ్ ద పిల్లర్ వెంకట్ గారు.
Yeah, very good afternoon to everybody. First of all, I thank you పుట్టిశ్రీరాములు కాలేజ్ చైర్మన్ గారు, మల్లికార్జున గారు, ప్రిన్సిపల్ శ్రీ శ్రవణ్ గారు, డాక్టర్ శ్రవణ్ గారు, సార్, అండ్ ఆల్సో ఎంటైర్ టీమ్ ఆఫ్ కాలేజ్ and my dear loving students. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి సినిమా ప్రమోషన్ పరంగా నేను మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తానని చెప్పేసి ప్రిన్సిపల్ గారు సింగిల్ వర్డ్ చెప్పి నాకు సపోర్ట్ కాదు. అండ్ డియర్ స్టూడెంట్స్ ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? వింటున్నారా? నా మాట అర్థం కాదు కదా. ఇక్కడ ప్రిన్సిపల్ గారు చాలామంది అంటే మాకు సపోర్ట్ చేయడం కాదు, మీకే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈజ్ ఎంకరేజింగ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఆల్సో ఆర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేఘన, షీఈ్ యాక్టెడ్ ఇన్ వన్ షార్ట్ ఫిల్మ్ యాజ్ ఏ నౌ షీఈ్ యాంకరింగ్. And also many people are there in between you and your college. I support రేపటినాడు సినిమా పరంగా మీరు సైన్ చేస్తే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. అండ్ సినిమాకు సంబంధించి ఆపరేషన్ పద్మ ప్రొడ్యూసర్ అరవింద్ గారు, రాఘవ గారు, రాంబాబు గారు మామూలు కాదు, దగ్గర చాలా చాలా అసలు చాలా బాగా కష్టపడుతున్నారు అండ్ తెలిసిందో పడుతున్నారు. అండ్ కార్తికేయ డైరెక్టర్ మిస్టర్ డైరెక్టర్ స్మార్ట్ బాబు, ఇట్స్ వెరీ జీనియస్. Basically journalist. He started his career in Iran. But అక్కడి తన ప్యాషన్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయి నా చాలా చాలా కాంగ్రెస్ దగ్గర వేరియస్ లెవెల్స్లో పనిచేసి చివరి పరిచయం చివరికి పోయి మెడల్ పనిచేశారు మన నాయుడు గారు. తర్వాత ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నిలబడి ముందుకు వచ్చిన అరవింద్ గారు, కృష్ణ గారి ఫ్యామిలీ వాళ్ళు వచ్చాక ఈ సినిమా సినిమా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయ్యారు. అంతవరకు చాలామందికి ఇదేదో అనుకున్నాను, ఏదో కాదు చాలా పెద్ద సినిమా. అండ్ మీడియం బడ్జెట్లో చేస్తున్న ఫస్ట్ 100% డిఐ ఉన్న సినిమా ఇది. 100% డిఐ ఉన్న థియేటర్సే మనకు అందుబాటులో లేదు. ఇలాంటి టైంలో 100% డిఐ టెక్నాలజికల్గా ఇట్స్ వెరీ అడ్వాన్స్. పెద్ద పెద్ద హీరోలకు 100% డిఐ 100% ఆర్టికల్ ఉంటే అడ్వాన్స్ కోసం ట్రై చేస్తారు. ఈ సినిమా 100% డిఐ విత్ అడ్వాన్స్. లిటరల్లీ ఇట్ ఇస్ ఏ వెరీ బిగ్ అచీవ్మెంట్. తర్వాత ఆర్టిస్ట్ పరంగా నరేష్, రజితా శాండీ, మన పెద్ది అండ్ సో మెనీ అదర్స్, వాళ్ళ డెడికేషను మన స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఎవరు కొత్త వాళ్ళలాగా అనిపించారు. వాళ్ళకి ఆడే కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ అప్పుడు బాగా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ చేసిన ఒక ఫీల్ అనేది ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఎవరిలో కూడా మేము పర్ఫామ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎవరు లేరు అక్కడ. ఆ క్యారెక్టర్స్లో వాళ్ళు దాంట్లో త్వరగా ప్రొడక్షన్ చేసి యాక్ట్ చేశారు. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ మూవీ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ డిఐ మన వాసు ఎడిటర్ మ్యాజిక్. వాసు అగైన్ అప్రిషియేట్ యూ. అండ్ నెక్స్ట్ నా మూవీ నువ్వు చేస్తున్నావు. అండ్ ఫిబ్రవరి 6 సింపుల్ ఒక మంచి సినిమాని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ కైండ్లీ సీ ద మూవీ అండ్
support us. Thank you everybody, and college వాళ్ళకి again thank you very much. ఇది అందరికీ తెలుసు, ఎక్కువ టైం తీసుకోవద్దు. ఓన్లీ వన్ సింగిల్ ఏంటంటే మన ఇండియన్ ఫార్మేషన్లోనే ఆపరేషన్ ఉంది, స్వతంత్రోద్యమం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మన దేశాన్ని పట్టుకొని తింటుంటే అలాంటి వాళ్ళ నుంచి లాక్కోవడం కోసం చేసిన ఫస్ట్ ఆపరేషన్ పోలో. హైదరాబాద్ నిజాం చేతుల నుంచి లాక్కోవడం చేసిన ఫస్ట్ ఆపరేషన్. ఆ తర్వాత నిన్నమూడు సింధూర్ వరకు. సింధూర్ కూడా ఇండియా మామూలు కాదు, ఇండియా అని చెప్పుకుంటే ఇప్పుడు ఆ మాటలకు ఒక ప్రౌడ్నెస్ అనేది వస్తుంది. సిమిలర్లీ సో మెనీ ఆపరేషన్స్ ఇన్ దేర్ కెరీర్ పోలీస్ లైఫ్లో. సరదాగా అనుకుంటే ఇంకోటి ఉంటుంది, ఒక 10th class ఎగ్జామ్ రాయడంలో ఒక ఆపరేషన్ లాగా ఫీల్ అయ్యారు ఉంటుంటారు. బట్ దిస్ ఈస్ ఏ గుడ్ ఆపరేషన్ అగెన్స్ట్ ద enemy. Thank you very much. To hand over the mementos and the shawls. I request our principal sir and Ramarao Garu to hand over the mementos and the shawls. Baba Kalluri Garu. వాసు వర్మ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Pediraju Garu. Chalwadi Mallikarjun Rao Garu. Sri Venkat Bulamoni Garu. క్యాంటీన్లో మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నారు. Sri Gattamani Arvind Babu Garu. Our hero Sri Naresh Medi Garu.
అరవింద్ బాబు గారు మా మెయిన్ పిల్లర్, మా సపోర్ట్, డైరెక్టర్ గారికి, మా రాఘవ గారికి, మా టీంకి అందరికీ వెనకుండి నేను ఉన్నానని భరోసా ఇచ్చిన శ్రీ గట్టపనేని అరవింద్ బాబు గారికి సన్మానం చేయవలసిందిగా ప్రిన్సిపాల్ గారిని కోరుకుంటున్నాం. హీరోయిన్ రజితా శాండీ గారికి సన్మానం చేయవలసిందిగా ప్రిన్సిపల్ గారిని, మన యాంకర్ గారిని, మన అండ్ వచ్చిన పెద్దలందరినీ కోరుకుంటున్నాం. చాలా యా యా Raghava Mandalapu, my producer, my friend, my enemy, my. ఇది సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చూడడానికి చిన్నగా సన్నగా ఏదో క్యూట్ బాయ్లా కనిపిస్తున్న శ్రీ కార్తికేయ డైరెక్టర్ గారు నిజంగా చూడడానికి అలా ఉన్నారు, కానీ సెట్లో అయితే తాళ తీయేస్తారు ఒక్కొక్కరికి. మన ఇదిలో అయితే డైరెక్టర్ గారు ఇంకా మాట్లాడలేదు, చాలా మాట్లాడతారు ఆయన. కాకపోతే ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కావట్లేదు. కొంచెం ముందు స్మైల్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు మీరు మీ స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రొడ్యూసర్ రాంబాబు గారు, మన రాఘవ్ గారు వాళ్ళ బ్రదర్ యూకేలో ఉంటారు, ఆయన రాలేదు. ఆయన తరపున మన రాఘవ్ గారికి మరోసారి వాళ్ళ తమ్ముడు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక సినిమా కథ అనుకున్న తర్వాత ఆ కథ డైరెక్టర్ ఎంత గట్టిగా అనుకుంటే అంత గట్టిగా డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ రావాలి, అంత గట్టిగా చూపించే దమ్ము ఉండాలంటే అంత గట్టిగా యాక్ట్ చేసే యాక్టర్స్ కావాలి. 24 అంటే కెమెరామ్యాన్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డైరెక్టర్, చాలా మంది కష్టంతో కూడుకున్న పని మొత్తం అయిన తర్వాత సినిమా చూసి మనం 10 నిమిషాలు 10 మాటలతో అంటే ఒక 3 అవర్స్ బయటికి వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడతామంటే అరే బాగుంది బాగోలేదు ఈ రెండే ఉంటాయి, కానీ ఆ కష్టం వేరే ఉంటుంది. సినిమా కష్టం అంటే అంటారు కదా అందరికీ సినిమా కష్టాలు రామాయని, దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు రాఘవ్ గారు మాట్లాడతారు. రాఘవ్ గారు మాట్లాడే కింద మాకు సపోర్ట్ చేసిన
ప్రిన్సిపల్ గారికి టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్. ఈ అందరి హీరో క్లాస్ కొట్టండి. I request our director Karthikeya garu to speak a few words. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. I request our producer Raghava garu to speak a few words. హలో అందరికీ, ముందుగా మన కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే కాలేజీ యాజమాన్యం గారికి, అలాగే ఎస్పీ గారు వచ్చేసిన పెద్దలకి, మీరు స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ ఆపరేషన్ పద్మ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసింది చిన్నగానే స్టార్ట్ చేసాం. కొంత జరిగాక బాగా వస్తుండేసరికి అరవింద్ బాబు సపోర్ట్ ఇచ్చాడు. అప్పుడు అక్కడి నుంచి ఇంకా రాంబాబు మా తమ్ముడు నేను సపోర్ట్ వల్ల బాగా తీసాను సినిమాని. ఇది గ్యారెంటీగా ఎందుకు హిట్ అయిందంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక సక్సెస్ అంటే ఎలా వస్తుందో చెప్తాను. ఫస్ట్ మీరు నాకు మొదట డైరెక్టర్ గారు చెప్పాడు, ఒక మంచి టాలెంట్ ఉన్నాయని నేను పైకి తీసుకురావాలి, నేను సినిమా చేయాలి ఆయనతో అని స్టార్ట్ చేశాను. అలాగే ఆ డైరెక్టర్ గారి తర్వాత అలాంటి ఆయన వెంకట గారు, సీనిటారియా వెంకట గారు, ఆయన వచ్చారు. మాకు పెద్దలాగా అన్ని దగ్గర నుండి చూసుకొని సినిమా బాగా వస్తుందని ఆయన మళ్ళీ పీవీఆర్ ఐలాక్స్ వాళ్ళకి కల్పించాడు. పీవీఆర్ ఐలాక్స్లో 50 థియేటర్లు హైదరాబాద్లో ఇచ్చారు ఆల్రెడీ. ఏ పెద్ద సినిమా కానీ ఇస్తారా అంటే సక్సెస్ అయినట్టే కదా. ఇలా ప్రతిదీ చూసుకొని జాగ్రత్తలు తీసుకొని అద్భుతంగా తీసాం. 6వ తారీఖు కాలు ఎగరేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో రాఘవ్ గారు ఏంటి, రాఘవ్ గారు మాట్లాడితే అలా ఎలాగో ఉంటుందని అనుకున్నాను. ఏది ఆ జోష్ ఏది? హలో మనకి సపోర్ట్గా నిలబడ్డ పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి February 13 we are going to celebrate anniversary day. ఈ యానివర్సరీకి సంబంధించిన పోస్టరు హీరోయిన్ రజితా శాండీ, హీరో మన రామారావు గారు అండ్ అరవింద్ బాబు నలుగురు కలిసి రిలీజ్ చేయాల్సిందిగా అండ్ మిగిలిన సపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఐ రిక్వెస్ట్. Come to the center class and closer చేసుకోండి. రైట్లో 18th anniversary of పొట్టి శ్రీరాములు February 13th. సార్ 1 minute. అండ్ డైరెక్టర్ హార్దిక్ మాట్లాడే ముందు నా ఫ్రెండ్ కొంచెం సైడ్ చేయి. శాండీ షాలు యాంకర్
మన కాలేజీ స్టూడెంట్ మన యాంకర్ కి సన్మానం చేస్తుంటే ఒక జోష్ అది. థ్యాంక్ యూ సో మచ్ యాంకర్ గారు. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత ఎంతమంది అయితే ఫొటోస్ తీసుకొని రెడీగా ఉన్నారో ఫొటోస్తో రెడీగా ఉండండి. మీకు ఇక్కడే గిఫ్ట్ ఇస్తాను. ఫొటోస్ సెల్ఫీ ఫొటోస్ తీసుకున్నాను ఎంతమంది ఉన్నారు జస్ట్ మొబైల్ ఇట్లా చూపించండి చాలు. వీళ్ళు యూజ్ చేస్తారు. నౌ మిస్టర్ కార్తికేయ డైరెక్టర్ మిస్టర్. Good evening everyone. I'm very happy to see you and thank you very much. Principal Garki, Chairman Garki and all students, thank you very much. I won't forget your support and coming to Operation Patna. యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాఘవ మందలపు గారు, రాంబాబు మందలపు గారు, నేను స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడు ఆపరేషన్ పద్మ అని అనుకున్నాను. యాక్చువల్గా ఆపరేషన్ పద్మ అనేది ఒక వర్డ్లా కనిపిస్తుంది. బట్ ఆపరేషన్ అనే పదం ఒక సినిమాకి వాడాలన్నా కానీ, ఒక ఆపరేషన్కి వాడాలి, ఒక ఇన్సిడెంట్ని చేంజ్ చేయడానికి వాడాలన్నా కానీ చాలా గట్స్ ఉండాలి. ఎంటైర్ మన ఇండియన్ ఆపరేషన్స్ హిస్టరీలో ఆల్మోస్ట్ 7 or 8 ఆపరేషన్స్ మాత్రమే జరిగాయి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆపరేషన్ అనే పదం ఎంత సీరియస్గా ఉంటుంది. వెంటనే చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఆ పదాన్ని తీసుకొని దాని మీద వర్క్ చేసి అలాంటి ఆపరేషన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ తోటే మేము ఆపరేషన్ పద్మ అనే టైటిల్ పెట్టాము. సో ఈ ఆపరేషన్ అనేది ఒక పొలిటికల్ థ్రిల్లర్తో తీసుకున్నాను. ఇది పొలిటికల్ థ్రిల్లర్ అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అందరికీ అవేగా వెళ్ళిపోతాము, మనది కాదులేదు. బట్ మనం ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాడే ప్రతి రూపాయి, మన చదువు అన్నీ కూడా పొలిటికల్ సిస్టమ్ యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. మిమ్మల్ని పంపించే మీ పేరెంట్స్కి తెలుసు పొలిటికల్ సిస్టంలో డిస్టర్బెన్స్ అయితే మన లైఫ్ ఎంత తలకిందులు అవుతాయి. సాయంత్రానికి రేట్లు మారిపోతాయి, సాయంత్రానికి షేర్ మార్కెట్ పడిపోతుంది, సాయంత్రానికి అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మనం సక్రమంగా లీవ్ సైడ్ చూడగలం. సో అలాంటి కాన్సెప్ట్ తీసుకున్న ఒక డేర్ స్టెప్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్ ఫ్రీ. డోంట్ మిస్ ఇట్ on 6th February. Please watch in theaters. Thank you very much. And I would like to thank you very much Kattaleni Aravind Babu garu, because of Aravind Babu garu we are here now. And మాకు ఎంత సపోర్ట్ వచ్చింది అంటే PVR INOX థియేటర్ సపోర్ట్ వచ్చింది. ద గ్రేట్ వెంకట్ గారు, I can't forget his hard work and thank you very much sir, Venkat sir, and thank you very much sir, Arvind sir for your big support. And thank you very much Patti Sriramulu Engineering and Technology College people and students and management. Thank you very much. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఆంధ్రనాట్యంతో డ్యాన్స్ చేసిన వాళ్ళ గురువు గారు శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ శ్రీ పిల్ల ఉమామేశ్వర భర్త గారు రావాల్సిందిగా కోరుతున్నాము. చిన్న సన్మానం. మాస్టర్ గారు అంటే ఎవరికి తెలియకపోవచ్చు, ఇక్కడ 1 టౌన్లో చాలా డ్యాన్స్ చేసిన కుర్రాడు మహేష్ మాస్టర్ గారు స్టూడెంట్.
మాస్టర్ గారు మనకి యాక్చువల్ ఏంటంటే విజయవాడ వంటా ఉన్నట్టు అందరికీ తెలుసు. మన ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చేతి మీదుగా కళారంగా తీసుకున్నారు గురువు గారు. ఆయన శిష్యుల్లో ఒకరైన మన ఇంటర్వ్యూ చూసే ఉంటారు మీకు. ఏంటి మొగల్ రేఖ సీరియల్ ఇంటర్వ్యూలు ఉన్నారు కదా, తను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పి ఇండస్ట్రీకి తీసుకెళ్ళిన మాస్టర్ గారు అయినా. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఒక స్థాయిలోకి వచ్చిన వాళ్ళు. దాంట్లో నేను ఒకరిని గర్వంగా చెప్పగలను. మా మాస్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారి మాట్లాడతారు. శుభాశిస్సులు. అలాగే ఈ ఆపరేషన్ పద్మ టీం అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు స్టూడెంట్స్ సెల్ఫీ తీసుకొని రెడీగా ఉన్న ఉండండి. జస్ట్ 2 minutes ఇక్కడే ఇస్తాను. మనకి లెక్చర్ ఇవ్వడానికి టీచర్ వస్తున్నారు. అంటే ఆపరేషన్ పద్మ గురించి అదే మనకి క్లాసుల్లో ఉండే బోర్ ఉండదని నేను అనుకుంటున్నాను. రెడీ సార్? Hi everybody. First of all, my name is Kishore. I'm basically a teacher. 3-4 years నుంచి అరవింద్ గారితో నేను ట్రావెల్ చేస్తున్నాను. బట్ బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్ లాగా ఆయన ఫీల్డ్ నా ఫీల్డ్ వేరు. బట్ లాస్ట్ 4-5 months బ్యాక్ ఏదో మాటల మీద వచ్చి ఇలా ఒక ఇష్యూ మీద నేను ఒక 1 month చాలా బిజీగా ఉంటాను, కొంచెం ఈ సంబంధించిన ఒక చిన్న వర్క్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు మాస్టర్ అని నాకు చెప్పి మాట్లాడారు. ఓకే సార్. అప్పుడు మా ఇద్దరికి ఒక సినిమా అనే ఒక ఫీల్డ్లో సార్ ఉంటారని, అలాగే ఇలా మూవ్ చేస్తారు, ఇలా ట్రావెల్ చేస్తారని చెప్పిన తర్వాత బేసికల్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చిల్డ్రన్ని బీట్ చేయాలి అంటే, లేదు ఆన్ పార్ట్ ట్రావెల్ చేయాలి అంటే యాజ్ ఎ టీచర్గా మా కమ్యూనిటీ టీచింగ్ కమ్యూనిటీ కూడా మూవీస్ చూస్తూ ఉంటే కానీ మీతో ట్రావెల్ చేయడానికి, అలాగే మీరు ఏమైనా జోక్స్ క్రాక్ చేస్తే క్యాచ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఒక 1 month బ్యాక్ మాట్లాడినప్పుడు ఇలా మూవీస్ అంటే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది అని అన్నాను. అంటే డెఫినెట్గా రండి మాస్టరు, మన మూవీ ఒకటి ప్రీ రిలీజింగ్ ఉందని మొన్న నైట్ 12:30కి 2-3 కాల్స్ చేసి మాట్లాడి, మాస్టర్ ఏం చేస్తున్నారంటే సినిమా చూస్తున్నాను సార్ అంటే ధైర్యంగా చెప్పే ఒక టీచర్ అయ్యండి. సో సినిమా అనేది డెఫినెట్గా ఒక వైబ్రేషన్ తీసుకొస్తుంది ఎవరికైనా, ఇన్ కేస్ ఆఫ్ రిలాక్స్ మూడ్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎనీ అదర్ ఫామ్, రైట్? కమింగ్ బ్యాక్ టు ఆపరేషన్ పద్మ, డెఫినెట్గా నేను ఒక 1/2 hour 40 minutes బ్యాక్ జాయిన్ అయ్యాను. టీమ్ చాలా పోస్టర్ చూడగానే చాలా డిఫరెంట్గా, హీరో గారు అయితే ఏదైనా చేసేద్దాం, ఎలాంటిదైనా మనం ఫేస్ చేద్దాం అనేట్టుగా ఉన్నారు. అలాగే అక్కడ హీరోయిన్ చూస్తే ఎలా చేయగలుగుతారు ఈ ఆపరేషన్ అనే విధంగా, అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్, అలాగే ఇందాక నుంచి మనని మెస్పరైజ్ చేస్తున్న పెద్దిరాజు గారు చాలా ఎటువంటి స్విచ్ ఓవర్. సో దిస్ ఫుల్ క్రెడిట్ గోస్ టు కార్తికేయ గారు, బికాస్ let us give him a big round of applause for giving. Yeah, 1000 miles of journey starts with a single step అని చెప్తూ ఉంటారు. అలాగే ఆపరేషన్ పద్మ కూడా చాలా చక్కగా ముందుకెళ్తూ, ప్రతి అడుగు ముందుకెళ్తూ రేపు 6వ తారీఖున అన్ని థియేటర్లో మంచి కలెక్షన్ సాధించాలని కోరుకుంటూ మరొకసారి అరవింద్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. టీషర్ట్స్ తీసుకోవడానికి స్టూడెంట్స్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చిన్న గిఫ్ట్ అంటే అందరూ ఇంతకుముందు ఫోటోలు తీసుకున్నాం, చూపించారు కదా, ఫోటో చూపించారు కదా మొబైల్లో. కొంతమంది
కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫీ తీసుకోమంటే హీరోయిన్ సూపర్గా ఫోటో తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చాడు. ఇంకొక అతను హీరోయిన్ ఫొటోస్ ఒకటేసారి 5 పిక్స్ సింగిల్ ఫ్రేమ్ తీసుకొచ్చి నాకు చూపించాడు. వాళ్ళందరికీ కూడా టీషర్ట్స్ గిఫ్ట్. సరే మేమే అక్కడ వచ్చేస్తాము. సింధు చైతన్య ఆదిత్య చెప్పాలి. ఆపరేషన్ పట్టిన తర్వాత మార్చ్ 26 పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనగానే ఎక్కడికో వెళ్ళింది అనుకున్నాం. చూసారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కే ధనలక్ష్మి. మీరందరూ కంపల్సరీ ఆపరేషన్ పట్టిన మూవీ చూడాలి. ఓకేనా? సుబ్బు. వాట్సాప్లో పెట్టారు. వాట్సాప్ నెంబర్లో సుబాని. అందరూ ఒక్కొక్కరుగా వస్తే కొంచెం మనందరం దగ్గరుండి ఒక్కొక్క టీషర్ట్ తీసుకొని వెళ్ళిపోండి. ఇంకా పేర్లు అవన్నీ భార్గవి. భార్గవి. నర్సింగ్ బాబు గారిని, డైరెక్టర్ గారిని, అన్న గారిని, ఈ మిగతా వాళ్ళని సుబాని. మీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫస్ట్ వైరల్ చేయండి. వైరల్ సాంగ్లో అయిపోయి వైరల్ ప్లీజ్. Congrats, Barney. Dikta Kurti. పోస్టులు మాత్రం పంచుకోవాలండి. ఇన్స్టాలో ఫేస్బుక్లో అన్నింటిలో పోస్టులు పెట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.